హలో ఫ్రెండ్స్, నేను మీ సాయి ట్రాన్స్పోర్ట్ జర్నీ. మనం ఈరోజు అయితే నిమజ్జనం లాస్ట్ రోజు కాబట్టి మనం అయితే ఒకటే ఒప్పుకున్నాం. కిరాయి అయితే ట్రస్ట్ హాస్పిటల్లో ఒప్పుకున్నాం అనమాట. ఇప్పుడు మన బండి అయితే హాస్పిటల్లో వెళ్ళి తీసుకొచ్చాం. ఇప్పుడు డెకరేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మన బండికి స్టేజ్ బాల్ అయితే ఎక్కిస్తున్నాం. తర్వాత మామిడాకులు అవి గట్ట మొత్తం కట్టేస్తారు. మన బండి అయితే ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మన వినాయకుని అయితే ఇంకా తీసుకురావాలి ఇంకే లోపల నుంచి. వినాయకుడిని అయితే తీసుకురావడానికని లోపల మొత్తం సర్దిద్దున్నారు. ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయింది. మన సౌండ్ బాక్స్ కూడా వచ్చేసింది. ఇప్పుడు మనం ఇంకా బయలుదేరదాం. ఇక మనకి టైం అయితే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మనం ఇంకైతే బీచ్కి అయితే వెళ్ళిపోదాం. బీచ్ దగ్గర కూడా కొంచెం ట్రాఫిక్ ఎక్కువగానే ఉందన్నారు మరి పోలీసులు. వెళ్ళాలి మరి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత చూడాలి ఎలా ఉందన్నది అక్కడ పరిస్థితి. కొంచెం అడవడిగానే కనబడుతుంది. లోపలికి వెళ్ళి చూడాలి మరి లోపల ఎలా ఉందన్నది. మరి చిన్న చిన్న వినాయకులు అయితే ఎలా తీసుకెళ్ళిపోతున్నారు, పెద్ద వినాయకులు అయితే క్రేన్ మీద అయితే కలుపుతున్నారు. నడండి చూద్దాం మనం. వెనకాల కర్ర ఇచ్చేసి మన వినాయకుడు కూడా ఆల్మోస్ట్ దగ్గరికి వస్తుంది. ఇంకా ఇప్పుడు మన వాళ్ళు అయితే చేతుల మీద అయితే తీసుకెళ్ళి బీచ్లో అయితే నిమజ్జనం అయితే చేస్తారు మన వినాయకుడిని.
గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. జై గణేశ, జై జై గణేశ. గుంపులపేట అనే ఉంటారండి క్రిస్టియన్లు. మరి ఎక్కడైనా కనిపిస్తే ఇక్కడ చూడండి కూర్చోవాల్సి కోరుతున్నాం. మన వాళ్ళు ఏంటంటే ఆ పక్కన వాళ్ళే ప్రసాదం తీసుకుని అయితే ప్రసాదం గురించి అయితే కొట్టేసుకుంటున్నారు. వ్యాన్లు అయితే చూడొచ్చు. మనకు కూడా ఇచ్చాడు ఒక కప్పు. అలా ప్రసాదం తినేసి అయితే మనం ఆల్మోస్ట్ అయితే ఇంకా ఇంటికి అయితే రీచ్ అయిపోతున్నాం. ఇంకా మన వీడియో అయితే ఎలా ఉంది కొంచెం కామెంట్ అయితే పెట్టండి. మరిన్ని వీడియోస్ గురించి మన ఛానల్ అయితే కొంచెం ఫాలో అయితే చేసుకోండి. మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.